వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో గోల్డ్ లోన్ చాలా ఈజీగా ఉండేది, కానీ ఇప్పుడు ఆ గోల్డ్ లోన్ చాలా 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 కష్టంగా మారబోతుంది. ఎస్, ఆర్బీఐ దీనిపైన దృష్టి పెట్టింది అండ్ ఈ గోల్డ్ లోన్ల పైన ఒక సర్వే కూడా చేసింది. అందుకనే గోల్డ్ లోన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అన్ని కూడా మార్చేసింది. ఇంతకీ ఆర్బీఐ చేసిన సర్వే ఏంటి అంటే, అసలు గోల్డ్ లోన్లు తీసుకునే వారి సంఖ్య ప్రతి ఏడాదికి ఏడాది పెరిగిపోతుంది. అట్లనే ఈ గడిచిన 2025లో కూడా చాలా వరకు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 22% ఆఫ్ పెరిగింది. అయితే పెరిగిన శాతంలో ఎవరు ఎందుకు తీసుకుంటున్నారు అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ గోల్డ్ లోన్ ఎక్కువ తీసుకుంటున్నారు అనే దానిపైన సర్వే చేస్తే వాళ్ళు షాక్ తిన్న పరిస్థితి. ఎక్కువ మంది 30 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లు ఉండే వాళ్ళు తీసుకోవడం అండ్ దాంతోపాటు ముఖ్యంగా వాళ్ళు రోజు అవసరాలు గడుపుకోవడానికి తీసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సో అందుకని దీన్ని కట్టడి చేయాలని అండ్ దాంతోపాటు గోల్డ్ రేటు కూడా ప్రతిరోజు పెరిగే పరిస్థితి. అండ్ గత నెలకి ఈ నెలకి పోలిస్తే 5 నుంచి 10,000 డిఫరెన్సియేషన్ కూడా కనిపిస్తుంది. అందుకనే బ్యాంకింగ్ లో కూడా స్థిరత్వం ఉండాలి అండ్ గోల్డ్ లోన్ ఇచ్చే బ్యాంకు కూడా నష్టపోకుండా ఉండాలి అండ్ బ్యాంకింగ్ రంగం ఇంకా లాభాల బాటలోనే సాగాలి ఉండాలి అనంటే ఖచ్చితంగా ఆర్బీఐ గోల్డ్ లోన్లని కట్టడి చేయాలి అని అనుకుంది అనమాట. సో అందుకని ఆర్బీఐ గోల్డ్ లోన్ల పైన కొత్త రూల్ అండ్ రెగ్యులేషన్ తీసుకొచ్చింది. ఇంతకీ ఆ నిబంధనలు ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ మనం గోల్డ్ లోన్కి వెళ్తే పెద్దగా పేపర్ వర్క్ ఏమీ అవసరం ఉండదు. నామినల్ గా ఇచ్చే ఒక ఫామ్ మాత్రం అప్రైజర్, అది మనం ఫిల్ చేయడం అండ్ మన గోల్డ్ కి సంబంధించిన వివరాలు మాత్రమే ఉంటాయి. సో January 1st నుంచి కూడా అవే ఉండబోతున్నాయి. కాకపోతే ఇక్కడ గోల్డ్ లోన్ ఇచ్చే టైంలో మనకు అప్రైజర్ మన బంగారం ఒక 100% ఉంటే అందులో 70 నుంచి 75% గోల్డ్ కి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఉంటది కూడా. కానీ ఇప్పుడు కొత్త రూల్స్ ఆర్బీఐ పెట్టిన తర్వాత కేవలం 60 నుంచి 64% మాత్రమే మన బంగారానికి డబ్బులు ఇవ్వబోతున్నారు. అంటే సపోజ్ ఒక 100 రూపాయలు ఉంటే ఆ 100 రూపాయల్లో గతంతో పోలిస్తే మనం 70 నుంచి 75 రూపాయలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు 60 నుంచి 65 రూపాయలు మాత్రమే ఇస్తారు. అండ్ అందులో కూడా కండిషన్స్ అప్లై. ఇన్ కేస్ మన గోల్డ్ లో గనక ఎక్కువ శాతం ఎనామిల్ ఉన్నా అండ్ దాంతో పాటు పర్ల్స్ వర్క్ కావచ్చు, స్టోన్ వర్క్ కావచ్చు అండ్ రూబీస్ వర్క్ కావచ్చు, పచ్చలి కెంపులకు సంబంధించిన వర్క్ కావచ్చు అండ్ ఇట్లా ఏవైనా ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నప్పుడు ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ని కూడా చెక్ చేస్తుంటారు. సో ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ తగ్గిన అండ్ ఇట్లాంటి వర్క్ ఎప్పుడైనా ఎక్కువ ఉంటే కేవలం 60% మాత్రమే మన బంగారానికి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది. సో అదే ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త రూల్ అండ్ రెగ్యులేషన్. అండ్ ఇన్ కేస్ ప్యూరిటీ బాగుంటే కేవలం 64% మాత్రమే మన బంగారానికి డబ్బులు చెల్లిస్తారు. చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ లో మాత్రమే 65% బ్యాంకు గోల్డ్ లోన్ చెల్లించే అవకాశం ఉంది. సో ఇంతకీ ఈ ఆర్బీఐ ఎందుకు ఇట్లాంటి డెసిషన్ తీసుకుంది అనంటే, ఇప్పుడు పెరుగుతూ వస్తున్న పసడికి గనక బంగారం రేటుకి గనక బ్రేక్ పడితే సో మళ్ళీ దిగుకొచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆర్బీఐ. ఇన్ కేస్ అట్లా గనక జరిగితే ఎవరైతే రుణగ్రహీత లోన్ ఎవరైతే పెట్టుకున్నారో సో వాళ్ళు లోన్ క్లియర్ చేయడంలో చేతులు ఎత్తేసే అవకాశం ఉంటుంది. అంటే సపోజ్ ఒక 100 రూపాయల బంగారం ఇప్పుడుండే రేటుకి పెడితే రేపు పొద్దున గోల్డ్ రేట్ పెరుగుతూ వచ్చి గబాన 80 రూపాయలకు పడిపోయింది అనుకో, సో విడిపించుకునే గోల్డ్ విడిపించాలా లేదా అనే డైలమాలో పడ్డం. ఆల్రెడీ ముబ్బడి దిబ్బడిగా పెట్టే ఇంట్రెస్ట్ వడ్డీతో కలుపుకొని ఎగ్గొట్టే అవకాశం ఉంటుంది. సో అట్లా ఎగ్గొడితే బ్యాంక్ కి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే బ్యాంకింగ్ రంగాన్ని చాలా సేఫ్ గా ఉంచాలి అని అంటే ఇట్లాంటి డెసిషన్ తప్పవు అని అనుకుంది ఆర్బీఐ. సో అందుకని ఆర్బీఐ ఇట్లాంటి గోల్డ్ రూల్ తీసుకురాబోతుంది అండ్ గోల్డ్ లోన్ ఇప్పటి నుంచి అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టంగా క్లిష్టంగా కూడా మారబోతుంది. అండ్ డబ్బుల విషయంలో పర్సనల్ లోన్ కంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉండడం అండ్ దాంతో హోమ్ లోన్ అవసరాలకు కావచ్చు, ఫర్నిచర్స్ కి కావచ్చు అండ్ మిగతా ఎమర్జెన్సీస్ కావచ్చు పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ గోల్డ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. అండ్ అందువల్ల కూడా చాలా మంది గోల్డ్ లోన్ పై మొగ్గు చూపుతూ ఉంటారు. సో మొత్తానికైతే ఇప్పుడు మొగ్గు చూపే వాళ్ళ సంఖ్య కూడా నాకు తెలిసి January 1st నుంచి ఆర్బీఐ తీసుకురాబోతున్న ఈ రూల్స్ తో నెక్స్ట్ ఇయర్ కి తగ్గే అవకాశం కూడా ఉంటుంది.